ఉద్ధవ్ థాక్రే ఒక 30 గెలిచేసేసి ఉమ్, ఇట్లాగా లాలూ ప్రసాద్ యాదవ్ 40 గెలిచేసేసి ఇట్లా గెలిచేసేస్తే అప్పుడు ఎవరికాళ్ళు ఏడాదికో ప్రధానమంత్రి ఉందాం, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకుందాం, ఒక ఏడాది అందరం కాంగ్రెస్కి సపోర్ట్ చేద్దాం అనే రూట్లో ఉన్నారు. కానీ కూటమిని లీడ్ చేసేది అయితే కాంగ్రెస్ పార్టీయే కదా. ఎట్లా అవుతుంది? ఇంతకుముందు కూడా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఉన్నా కూడా జనతాదళకి మద్దతు ఇవ్వలేదా? ఉమ్, అట్లాగే ఏది 2 సార్లు కూడా యునైటెడ్ ఫ్రంట్కి, నేషనల్ ఫ్రంట్కి కాంగ్రెస్ బయట నుంచినే మద్దతు ఇచ్చింది కదా. ఉమ్, ఉమ్, అంటే ఇట్లాంటి సింగిల్ గొడవలు వచ్చినప్పుడు అదొకటి నడుస్తుంది అనమాట. ఉమ్, అంటే అధికారంలో ఉన్న పార్టీ కంటే కాంగ్రెస్కి ఎక్కువ వచ్చినప్పుడు సీట్లు ఉమ్, ఆ టైంలో ఇచ్చింది ఉమ్, మద్దతు. ఉమ్, అట్లాంటి పరిస్థితి సృష్టించాలనుకుంటున్నారు వీళ్ళు. ఉమ్. ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో ఓకే ఆ సిచ్యువేషన్ రాదు, కానీ ఇప్పుడు 2019లో ఆ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి అయినా సరే వైసీపీ మద్దతు ఇచ్చింది, కొన్ని కీలక బిల్లుల్లో బీజేపీకి సపోర్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఒకవేళ వైసీపీకి పోనీ వీళ్ళు చెప్తున్నట్టు తక్కువ వచ్చినా, 15 వచ్చినా, 16 వచ్చినా బీజేపీకి సపోర్ట్ చేస్తారా అవసరం అయితే జగన్? అది చూడాలి. అంటే తెలుగుదేశం పార్టీ అయితే వైసీపీ సపోర్ట్ని ఒప్పుకోదు, తెలుగుదేశం ఒప్పుకోదా, జగనే ఒప్పుకోరా? తెలుగుదేశం ఒప్పుకోదు. ఉమ్, జగన్ కూడా ఏమంటాడు, తెలుగుదేశం ఉంటే నేను రానంటాడు. ఉమ్, అప్పుడు ఎట్లాగ జరగాలంటే టోటల్ ఇది జరిగి వాళ్ళు అత్యసరు వచ్చి ఉమ్, తెలుగుదేశానికి ఇక్కడ 2 సీట్లు 3 సీట్లు వచ్చి వైసీపీకి 20 సీట్లు 22 సీట్లు వస్తే ఉమ్. అప్పుడు అవసరమైతే తెలుగుదేశాన్ని బయటికి పంపించేసి ఇలా మద్దతు తీసుకోవాలి. అప్పుడు మొత్తం కూటమినే బ్రేక్ చేయాలి కదా. అంతే కదా. ఆంధ్రాలో కూటమి వరకు బ్రేక్ అవుతుంది టోటల్. అవును, అది ఆంధ్ర కూటమి వరకు. అది ఉమ్, అంటే లేదు వైసీపీ తీసుకుంటామన్నా కూడా ఈయన బయట నుంచి మద్దతు అంటాడు, తెలుగుదేశం ఉంటే ఇవ్వనంటాడు. ఉమ్, అప్పుడు తెలుగుదేశాన్ని పొమ్మని చెప్పాలి. అప్పుడు సింగిల్ గా